వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంట్లో నల్లా బిగించి పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో మంచినీళ్ల కష్టాలు కనిపించొద్దు అన్నారు సీఎం. ప్రగతి భవన్లో మిషన్ భగీరథపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మతో పాటు జిల్లాల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. 23,968 ఆవాస ప్రాంతాలకు గాను 23,947 ప్రాంతాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా నీరందుతుందని చెప్పారు. మరో 21 గ్రామాలకు మాత్రమే అందాల్సి ఉందన్నారు. ఆ గ్రామాలు కూడా కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉన్నవేనని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95% ఇళ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు తెలిపారు. దళితవాడలు, ఆదివాసీ గూడాలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. అచ్చంపేట, సిర్పూర్ నియోజకవర్గాలు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం లాంటి జిల్లాల్లోని మారుమూల పల్లెలకు, ఎత్తైన ప్రాంతాలకు కష్టమైన, ఆర్థికంగా భారమైన మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలని గడువు విధించారు. మార్చి 31లోగా అన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి చేయాలని, ఆ తర్వాత రాష్ట్రంలో నల్లా ద్వారా మంచినీళ్ల సరఫరా కాని ఇల్లు ఒక్కటి కూడా మిగలవద్దని సీఎం నిర్దేశించారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వటంతోనే బాధ్యత తీరిపోదన్నారు. ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా నిర్వహించటం కూడా అంతే ముఖ్యమన్నారు సీఎం. ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయడానికి వ్యూహం కూడా ఖరారు చేసుకోవాలని సీఎం సూచించారు. అధికారులు, ఇంజనీర్లు ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు సీఎం. దేశంలో మరెవ్వరూ చేయని అద్భుతాన్ని తెలంగాణ రాష్ట్రం చేసి చూపెడుతుందన్నారు. దేశానికి ఇది ఆదర్శంగా నిలిచిందని, అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాయని తెలిపారు. మన నుంచి సహకారం కూడా కోరుతున్నాయన్నారు.